సిస్టమ్ని మనం ఎందుకు ఫాలో కావాలి, సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఎవరైనా సక్సెస్ఫుల్ లీడర్స్ని మనం అడిగితే కనుక మీ సక్సెస్ ఎట్లా వచ్చింది అంటే ఇమ్మీడియట్ ఏం చెప్తారు? సిస్టమ్ సిస్టమ్. ఎసాను సక్సెస్ఫుల్ లీడర్ని ఎవరినైనా అడగండి, మీ సక్సెస్ ఎట్లా వచ్చింది, ఇమ్మీడియట్గా సిస్టమ్ ఫాలో అయితే నాకు ఈ సక్సెస్ వచ్చింది. అసలు సిస్టమ్ అంటే ఏంటిది? సిస్టమ్ని మనము ఎందుకు ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలుసుకోవాలి. ఎందుకంటే అది తెలిసింది, దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది అని అంటే ఖచ్చితంగా మనము ఎందు గురించి దాన్ని ఫాలో చేయాలి అన్నటువంటి విషయం అర్థమవుతుంది. అండ్ మనం ఒక సింగిల్ వ్యక్తిగా మొత్తం టీంని మనం ఒక్కరమే హ్యాండిల్ చేయడం అసాధ్యం. ఎస్. అందు గురించే మన కోసం అని చెప్పండి ఒక అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంది, విన్నింగ్ టీమ్ సిస్టమ్. ఒక్కసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వచ్చా? విన్నింగ్ టీమ్ సిస్టమ్ యొక్క అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేకపోతే కనుక మనం ఈరోజు అందరం ఇట్లా కూర్చొని ఈ యొక్క సెమినార్ కానీ, ఈ యొక్క మీటింగ్ కానీ, ఇట్లా ఒక నేర్చుకునేటువంటి ఒక ట్రైనింగ్ సెషన్స్ కానీ, లీడర్షిప్ ట్రైనింగ్స్ కానీ అటువంటివి ఏం ఉండేది కావు. అండ్ భారీ సార్ ఏం చెప్తారంటే, ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ లోపల డ్రీమ్ అనేది ఉండాలి, నేర్చుకునే లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. సార్ మనకు నేర్చుకునేటువంటి స్వభావం అనేది ఉంది అని అంటే కనుక సిస్టమ్ మిమ్మల్ని అమాంతంగా ఒక సక్సెస్ స్థానంలోకి చేరుస్తుంది. కానీ ఫ్రంట్లో కూర్చున్నటువంటి లీడర్స్ అందరూ కూడా ఆ యొక్క లెర్నింగ్ యాటిట్యూడ్ తోటి విన్నింగ్ టీమ్ ఏం చెప్తే దాన్ని ఫాలో అయ్యి ఈరోజు ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎస్. అయితే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, సిస్టమ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ లైట్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక లైట్, ఒక ఫ్యాన్ వెలగాలంటే అక్కడ దానికి చాలా రకాల స్విచ్లు ఉన్నాయి, దాదాపు 20 స్విచ్లు ఉన్నాయి. ఈ ఫ్యాన్ వెలగాలంటే దానికి 20 స్విచ్లలో ఏదో ఒకటే స్విచ్ పనిచేస్తుంది. ఈ ఫ్యాన్ ఆన్ కావాలంటే ఒకటే స్విచ్ మనం వేయాలి. ఆ 20 స్విచ్లో వెంటనే దానికి కనెక్టివిటీ అనేది అట్లా ఉంది. నేను వేరే స్విచ్ చేస్తా, ఆ ఫ్యాన్ రావాలి, వస్తుందా? ఇక్కడ కూడా అంతే. సిస్టమ్ అనేది ఒకటి క్రియేట్ చేసి పెట్టేసినారు. బాదల్ సార్ అనేది ఒక దారి అనేది చేసి పెట్టినారు. సక్సెస్కి వెళ్ళాలి అంటే ఇది రోడ్డు, మీరు ఈ విధంగా చేస్తేనే సక్సెస్కి చేరుకుంటారు. ఎందుకంటే తన యొక్క జీవితంలో తన అనుభవాన్ని, తన యొక్క జర్నీని అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తను ఆల్రెడీ ఒక ప్లాట్ఫామ్ అనేది రెడీ చేసి మన కోసం పెట్టినారు. మనం కనుక దాన్ని ఫాలో అయితే ఈజీ మెథడ్, చాలా ఈజీగా సింపుల్గా సక్సెస్ అవుతాం. ఒకవేళ లేదు నేను సొంత బ్రెయిన్ ఉపయోగిస్తాను అని అంటే ఎట్లంటే, ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళాలంటే ఆల్రెడీ రోడ్డు వేసేది. సార్ మరి ఆ రోడ్డు మీకేసి పోతే ఈజీ ఉంటుందా? తొందరగా చేరుకుంటామా? లేకుంటే మనం రోడ్డు తవ్వుకుంటూ పోతే తొందరగా చేరుకుంటామా? రోడ్డు మీకేంచి పోదామా? రోడ్డు తవ్వుకుంటూ పోదామా? కొత్త రోడ్ వేద్దామా? రోడ్ ఆల్రెడీ వేసి ఉంది. ఆ రోడ్డు మీద నుంచి మనం జర్నీ చేస్తే కనుక సింపుల్గా మనము డెస్టినేషన్కి, మన గమ్యస్థానానికి మనం రీచ్ అవుతాం. అట్లా విన్నింగ్ టీమ్ అనేది మన కోసం అని చెప్పని ఒక దారి ఆల్రెడీ వేసి పెట్టింది. సింపుల్గా మనం దాన్ని ఫాలో కావాలి. అది అట్లెందుకు, ఇది ఎట్లెందుకు అని చెప్పని మనం మైండ్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్. మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ నడుపుతుంటాం, సిగ్నల్ పడుతుంది. మనం సిగ్నల్ దగ్గర మనం ఎప్పుడు ఆగుతాము? ఏ సిగ్నల్ పడ్డప్పుడు ఆగుతాము? ఏ కలర్? రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మనం ఖచ్చితంగా ఆగుతాం. నెక్స్ట్ మూవ్ ఎప్పుడైతే మనము ఏ కలరు? గ్రీన్. ఇది హైదరాబాద్లో ఒక రకంగా, లేదంటే చెన్నైలో ఒక రకంగా, తమిళనాడు మన కర్ణాటకలో ఒక రకంగా ఉంటుందా? లేకుంటే అంతా కలిపి ఒకటే ఉంటుంది ఇండియా మొత్తంలో? వేరే వేరే ఉండదు కదా. దీనికి ఒక సిస్టమ్ అనేది అట్లా గవర్నమెంట్ చేసి పెట్టింది. రెడ్ సిగ్నల్ పడ్డది అని అంటే మనం ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడ్డది అని అంటే మూవ్ కావాలి. ఇది ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేస్తారు. రకరకాలుగా మనము మన ఓన్గా మనం ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇదిగా ఉంటే కనుక కన్ఫ్యూజన్ ఉంటుందా లేదా?
అందుకే ఇక్కడ కూడా మన విన్నింగ్ టీమ్ అనేది ఏం చేస్తుందంటే మనందరినీ కూడా ఒకటే తాటి మీద నడిపించడానికి, మనందరినీ కూడా ఒక సక్సెస్ఫుల్ దాకా నడిపించడానికి ట్రైనింగ్ సెషన్స్ అనేది పెడుతుంది. అసలు సిస్టమ్ అంటే ఏంటి, ఎందుకు ఫాలో కావాలి, ఈ బిజినెస్లో మనం ముందరికి వెళ్ళాలంటే కనుక ఏం చేయాలి, ఏం చేయొద్దు అన్నటువంటి గైడ్ లైన్స్, కార్డినల్ రూల్స్, 10 కోర్ స్టెప్స్, ఇటువంటి చాలా రకాలటువంటి స్టఫ్ మన కోసం తయారు చేసి పెట్టింది. బుక్స్ ఉన్నాయి, విన్నింగ్ టీమ్ నుంచి రకరకాల బుక్స్ ఉన్నాయి. రోడ్ మ్యాప్ టు సక్సెస్ అని చెప్పని, అండ్ 10 కోర్ స్టెప్స్ అని, ఇట్లా చాలా రకాల బుక్స్ ఉన్నాయి. టూల్స్ యూజ్ చేయడం, ఇదంతా మనను సిస్టమ్కి కనెక్ట్ చేస్తుంది. సిస్టమ్కి కనెక్ట్ కాని వ్యక్తి అతను ఏంటంటే అతని మైండ్ని ఉపయోగించినప్పుడు ఎట్లా పడితే అట్లా పోతుంటాడు. ఆయన ఏంటంటే అప్లైన్ రెగ్యులర్గా మానిటర్ చేయాల్సి వస్తుంది. అదే సిస్టమ్కి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక పద్ధతి ప్రకారంగా సిస్టమ్ ఏం చెప్తే దాన్ని ఫాలో అవుతుంటారు, సిస్టమ్ని అనుసరిస్తుంటారు. ఆయనకు ఊరికే మానిటర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎస్ సార్, 10 కోర్ స్టెప్స్, కార్డినల్ రూల్స్, ఇటువంటి అన్నీ కూడా మిమ్మల్ని సిస్టంలో ఉంచే అటువంటి సబ్జెక్ట్స్ అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన విన్నింగ్ టీమ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు వెస్టీజ్ అనేది కంపెనీ, అండ్ మనం వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రోయింగ్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం విన్నింగ్ టీమ్. మనం మన విన్నింగ్ టీమ్ సూచించినటువంటి దారిలో మనము నడవడం అనేది ఇక్కడ మనకు శ్రేయస్కరం అండ్ సక్సెస్ఫుల్కి దారి అనేది తీసుకొస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ని, విన్నింగ్ టీమ్ సిస్టమ్ గైడ్ లైన్స్ ఏదైతే క్రియేట్ చేసి పెట్టిందో దాన్ని మనం ఫాలో కావాలా లేదా, అయితే ఈ సిస్టమ్ని అసలు ఏంటిది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. అప్లైన్ అడగండి, అండ్ ఇట్లాంటి ట్రైనింగ్ సెషన్స్ ఇట్లా అటెండ్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది. అంటే మనం ఎగ్జాంపుల్గా కార్డినల్ రూల్స్ ఉంది అంటే ఈరోజు కార్డినల్ రూల్స్ అనే సబ్జెక్ట్ లేదు, రెగ్యులర్గా మనం మంత్లీ ఇక్కడ సెషన్స్ జరుగుతున్నప్పుడు కార్డినల్ రూల్స్ అనేది ఒకటి. ఆ కార్డినల్ రూల్స్లో ఏం చెప్తున్నారు, చాలామంది ఏం చేస్తారంటే వస్తారు, వింటారు, ఈ చోళ నుంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఒక వ్యక్తిని చూసిన, నేను ఇక్కడ విన్న తర్వాతనే కార్డినల్ రూల్స్ ఏం చెప్పారో అదే రోజు బ్రేక్ చేసేసారు వాళ్ళు. అంటే నాకు అర్థమైంది, అరే ఒక దిక్కు ఈరోజు ఇదే రోజు విని ఇదే రోజు బ్రేక్ చేస్తారంటే ఏమన్నమాట, మైండ్కి ఎక్కించుకుంటలేరు, ఓన్లీ వింటున్నారు. అట్లా కనుక చేస్తే కనుక లాంగ్ టర్మ్లో మనం ఈ బిజినెస్లో నిలబడము. సక్సెస్ అనేది వస్తుండొచ్చు, బట్ అది లాంగ్ టర్మ్లో నిలబడదు. మనకు లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలన్నా టెంపరవరీ కావాలన్నా, లాంగ్ టర్మ్ కావాలన్నా టెంపరవరీ కావాలి. ఎట్లా పడితే అట్లా పోతే బై అడ్డిమార్ గుడ్డిలాగా వస్తుండొచ్చు సక్సెస్, అడ్డిమార్ గుడ్డిలో వస్తుండొచ్చు. మనం పోయి ధనాధనాలుగా ప్లాన్లు చెప్పినాం, జాయిన్ అయిపోయారు. ఇంతమంది మనుషులను మనం హ్యాండిల్ చేయలేము. మనం సిస్టమ్ని ఫాలో కావాలంటే వాళ్ళందరూ కూడా సిస్టమ్ ఫాలో కావాలి. అప్పుడు ఏమవుతుంది, చెల్లా చెదరైపోతుంది. టెంపరవరీగా కొన్ని రోజుల మందం సక్సెస్ కనిపిస్తుండొచ్చు, ఇన్కమ్ కనిపిస్తుండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో చిన్న టీం ఉన్నప్పుడు మీరు 10 మందిని హ్యాండిల్ చేయొచ్చు. 100 మంది, 1000 మంది, 5000 మంది, 10,000 మంది అయితే మీరు హ్యాండిల్ చేయలేరు. అందు గురించి సిస్టమ్కి మనం వాళ్ళకి కనెక్ట్ చేయించడం అనేది ఇక్కడ చాలా ఉత్తమమైనటువంటిది. మనమందరం అదృష్టవంతులం ఏంటంటే విన్నింగ్ టీంలో ఉండడం. విన్నింగ్ టీం అనేది అంత అద్భుతమైనటువంటి సిస్టమ్. సంవత్సరానికి మనకేంటంటే ఎఫ్ఆర్యూ లాంటి, గోక్రౌండ్ లాంటి ఇటువంటివన్నీ కూడా మన కోసం అని చెప్పని మన నాలెడ్జ్ని గ్రో చేయడానికి, సిస్టమ్ అంటే ఏందో నేర్పించడానికి మనకు ఎస్పీ బారెల్ సార్ లాంటి గ్రేట్ వ్యక్తులు మనకి ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మన గ్రేట్ మెంటర్ ఎస్పీ బారెల్ సార్కి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వచ్చా? చూడండి, అక్కడ బారెల్ సార్ రెడీ చేసినారు, బట్ ఇక్కడ మనం సిస్టమ్ ఫాలో అవుతున్నామంటే ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో దాన్ని మన అప్లైన్స్ కాపీ పేస్ట్ లాగా వాళ్ళు కాపీ చేసినారు, మనకు అందిస్తున్నారు. మనం ఏం చేయాలి, సింపుల్గా పైన అప్లైన్ నుంచి నేర్చుకోవాలి, కింద డౌన్ లైన్కి ఫ్లో చేయాలి నాలెడ్జ్. ఎస్ సార్, మనం ఓన్గా ఆలోచించాల్సినటువంటి శ్రమ లేదు. జస్ట్ విన్నింగ్ టీమ్ ఏం చెప్తుంది, అప్లైన్స్ ఏం చెప్తున్నారు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం. కష్టమా నేను అనుకుంటున్నారా? అస్సలు లేదు, చాలా సింపుల్ అండ్ ఈజీ. కనుక సిస్టమ్ని ఫాలో అయ్యి మనం సక్సెస్ని తీసుకున్నాం. అండ్ టైం కూడా అయిందా? ఎస్, लास्ट में 1-2 मिनट हिंदी में भी बोलता हूँ मैं. विनिंग टीम एक एजुकेशन